ఉండదు. ఇప్పుడు మధ్యలో ఎవరన్నా మనలాంటి వాళ్ళు కొంచెం పాజిటివ్గా మాట్లాడు కానీ ఇదిగో అమ్ముడు పోయారు లేకపోతే డబ్బులు ఇస్తున్నారని మాట్లాడుకునేది. అంతకు మించి ఏముండదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే రీసర్వే అన్నది అప్పుడు వేగం చేయలేకపోయారు. ఈలోపు కేంద్రంతో గొడవ పెట్టుకునేటువంటి ఆగిపోయారు అక్కడ. కానీ వాస్తవమైనా సార్ ఇప్పుడు క్రెడిట్ చోరీ జరిగింది, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మొత్తం చేసింది నేనే అంటే జనంకి అర్థమయ్యే పరిస్థితి, జనం నమ్మే పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ దీంట్లో 2 పాయింట్లు ఉన్నది. ఈయన క్రెడిట్ చోరీ అంటుంది, రీసర్వే క్రెడిట్ చోరీ కాదు. ఇప్పుడు రీసర్వే అన్నటువంటిదే రద్దు చేస్తున్నామని కదా మొదటి సంతకం పెట్టింది వీళ్ళు. అవును, చెప్పింది అదే కదా. కానీ రీసర్వే చేస్తున్నారు కదా. 6,800 గ్రామాలు రీసర్వే అయిపోయింది జగన్ టైంలో. 8 లక్షల కంప్లైంట్లు వచ్చినాయి. వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయితే ఇవాటికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర బారులు తీరి ఎందుకు ఉంటున్నారు కంప్లైంట్లు ఇవ్వడానికి? ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు బారులు తీరి ఉంటున్నారు కంప్లైంట్లు ఇవ్వడానికి? కలెక్టర్ల దగ్గర ఎందుకు ఉంటున్నారంటే ఇవన్నీ పని చేయట్లేదనే. పని చేసే కొద్ది అదేదో అంటారు కదా, పళ్ళు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. అట్లాగే ఖచ్చితంగా వస్తాయి. అవి పరిష్కరించడానికి కదా అసలు ఆ సమస్య పెట్టింది. అది పెట్టిందే దానికోసం. ఖచ్చితంగా వస్తాయి. అది పరిష్కరించే యంత్రాంగ విషయంలో విఫలమయ్యాడు అతను ఏర్పాటు చేయడం. ఇప్పుడు వీళ్ళు అది ఏర్పాటు చేస్తున్నారు. అప్రిషియేట్ చేయాలి. అది ఏది కలెక్టర్లు వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి సీరియస్గా ఎఫర్ట్ పెట్టమని చెప్పడం అన్నట్టు. ఇది ఇక్కడ ఏంటంటే ఇతను చెప్పే క్రెడిట్ చోరీ వీళ్ళు ఇప్పుడు డబ్బులు